చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీము ఏమంట తిరుమల లడ్డు గురించి చాలా దారుణంగా మాట్లాడడం మొదలెట్టారు. అది రోజులు గడిచే కొద్దీ అటు తిరిగి ఇటు తిరిగి కంప్లీట్గా వాళ్ళకే బూమరంగా వాళ్ళ మెడకే చుట్టుకొని చివరికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ యాజమాన్యంలో ఉండే హెరిటేజ్ చుట్టూ తిరుగుతుంది. అది రచ్చ రచ్చ అవుతుంది. హెరిటేజ్కి మహారాష్ట్రలో ఉన్న ఇందపూర్ డైరీకి సంబంధం ఉంది వీళ్ళది అని డైరెక్ట్ హెరిటేజ్ నుంచి తీసుకోకుండా మహారాష్ట్రలోని ఇందుపూర్ డైరీ నుండే టీటీడీ నెయ్యి తీసుకుంది అని తాజాగా కూడా టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్లో 2 టెండర్లు ఆ డైరీకి వచ్చాయని చెప్పి ఆ టీటీడీ చైర్మన్ కూడా ప్రకటించారు. అయితే హెరిటేజ్కి ఇందుపూర్ డైరీకి సంబంధం లేదు, మహారాష్ట్రలోని ఆ ఇందాపూర్ డైరీకి సంబంధం లేదని హెరిటేజ్ చెబుతూ ఉన్న అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి వైసీపీ చెబుతోంది. ఏకంగా శాసన మండలిలో వాయిదా తీర్మానం చేయమనిచ్చి చర్చకు వాళ్ళు రండి చర్చిద్దామని చెప్పి వైసీపీ పిలుస్తుంటే టీడీపీని సిద్ధపడడం లేదు. ఇది మరో స్టెప్ ముందుకెళ్ళింది. ఆ ఇందాపూరు మరియు హెరిటేజ్ సంస్థలపై సిబిఐ విచారణ కోరుతూ జైభీం పార్టీ జేబీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాడిశెట్టి వీరబాబు సిబిఐకి కంప్లైంట్ చేశారు. అటు తిరిగి అక్కడికి పోయిందా ఇది? తిరుమల లడ్డు అపవిత్రమైంది అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ ఉప ముఖ్యమంత్రి గారు, ఐటీ శాఖ మంత్రి గారు వీళ్ళు చేసిన వెనక ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు ఆ ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. తిరుమల లడ్డూపై తీవ్ర ఆరోపణలు చేసిన వెంటనే ఇందాపూర్ డైరీ అనే సంస్థకు టీటీడీ చరిత్రలోనే అతి ఎక్కువ ధరకు నెయ్యి కాంట్రాక్ట్ కేటాయించారు అని చెప్పి ఫిర్యాదుదారుడు అయితే మెన్షన్ చేశాడు. హెరిటేజ్ సంస్థ మరియు ఇందాపూర్ డైరీ మధ్య ఆర్థిక వ్యాపార లావాదేవీలు ఉన్నాయి అని, ఈ కారణం చేతనే లడ్డూపై తీవ్ర దుమారాన్ని ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు గారు అంటూ వాళ్ళ టీం చేశారని, తిరుమల చరిత్రలో అత్యధికంగా 658 రూపాయలకు నెయ్యి కొనుగోలుకు ఒప్పందాలు జరిగాయి అని, ఇందాపూర్ డైరీ మరియు హెరిటేజ్ సంస్థల మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలపై పూర్తి స్థాయి విచారణ చేయాలి అని చెప్పి సిబిఐకి ఫిర్యాదు చేశారు ఈ వ్యక్తి. తిరుమల లడ్డూ కాంట్రాక్ట్ ఇందాపూర్ డైరీకి వచ్చే విషయంలో అధికారులు, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారని, తక్షణమే నా ఫిర్యాదుపై విచారణ జరిపి నిజాలు నెగ్గు తేల్చాలి అని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఫిర్యాదును పంపించారు జేబీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాడిశెట్టి వీరబాబు గారు. సో అటు తిరిగి ఇటు తిరిగి ఇది మొత్తం ఇప్పుడు హెరిటేజ్ చుట్టూ తిరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటే మొదలెట్టారో కానీ ఇది దారుణంగా బూమరంగై ఒకవైపు విమర్శలు వాళ్ళే చుట్టుకుంటున్నాయి, కొన్ని విషయాలు వాళ్ళకే చుట్టుకుంటూ ఉన్నాయి. నాకు తెలిసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు అనవసరంగా గెలికినాం మనము అని చెప్పి. వాళ్ళు ఊహించి ఉంటారు ఈ స్థాయిలో వాళ్ళ మెడకే చుట్టుకుంటుంది అని.